అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము స్పీచ్ థెరపీ ఎలా ఇచ్చుకోవాలి ఇంట్లో, మేము ఎలా మా చైల్డ్ని స్పీచ్ ఇంట్లో హెల్ప్ చేయాలి, మాకు ఎవరైనా గైడ్ చేస్తారా, ఏమైనా ప్రోగ్రామ్ ఉంటుందా మమ్మల్ని గైడ్ చేయడానికి, హౌ టు స్ట్రక్చరలీ ఎంకరేజ్ లాంగ్వేజ్ అట్ హోమ్ అనేది తెలియట్లేదు. హాయ్, I'm Prerna Reddy. I'm the director of the Talk and Learn Rehabilitation Center, Hyderabad. Today, I want to talk about a very important topic, that is speech therapy at home. చాలా కామన్గా అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము స్పీచ్ థెరపీ ఎలా ఇచ్చుకోవాలి ఇంట్లో, మేము ఎలా మా చైల్డ్ని స్పీచ్ ఇంట్లో హెల్ప్ చేయాలి, మేము ఏం చేయాలి, మాకు ఎవరైనా గైడ్ చేస్తారా, ఏమైనా ప్రోగ్రామ్ ఉంటుందా మమ్మల్ని గైడ్ చేయడానికి. స్పీచ్ థెరపీ మేము మొత్తం చేయలేము మాకు తెలుసు, కానీ మేము ఏం చేయగలుగుతాం, మాకు ఎవరైనా గైడ్ చేయగలుగుతారని అడుగుతారు. దానికి ఒక ఆన్సర్ ఉంది. హ్యానన్ అని ఒక స్ట్రక్చర్డ్ హోమ్ థెరపీ ప్రోగ్రామ్ ఉంది, లేదా ఒక పేరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది హ్యానన్. సో we at Talk and Learn, at our clinic, we are a Hanen certified center and I'm a Hanen certified therapist, and we take pride in telling that we involve our parents a lot in therapy. It's very important for us that parents are involved in our speech therapy. And this Hanen program, ఎవరైనా Hanen program చేస్తే, it will help them to understand how to encourage their child's social communication or communication at home. చాలా మంది పేరెంట్స్ చెప్తారు నాకు దట్ అబ్బా మేము ఈ యాక్టివిటీ చేపిస్తున్నాం మేడం, ఆ యాక్టివిటీ చేపిస్తున్నాం మేడం. అండ్ వాట్ ఐ ఆఫన్ టెల్ మై పేరెంట్స్ ఇస్ దట్ ఈ యాక్టివిటీ ఆ యాక్టివిటీ కన్నా హౌ టు స్ట్రక్చరలీ ఎంకరేజ్ లాంగ్వేజ్ అట్ హోమ్ అనేది తెలియట్లేదు. మోస్ట్ పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ అబౌట్ నాట్ అబౌట్ ఇంటరాక్షన్, but always about activity, always about the goal that they have to achieve with the child. Speech therapy at home should be helping the child to form connection with the parent much more and help the child to communicate much more. That's what speech therapy should do at home, and Hanen program will do just that. ఈ Hanen program మీరు ఒకవేళ మీరు అటెండ్ అయితే మీకు మీ చైల్డ్కి మీరు ఇంట్లో ఎలా హెల్ప్ చేయొచ్చు, మీ చైల్డ్కి స్పెసిఫిక్ స్ట్రాటజీస్ తోటి మీరు ఎలా కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవచ్చు అని వస్తుంది. దట్ ఈస్ వాట్ అండ్ హ్యానన్ ప్రోగ్రామ్ విల్ డూ. సో హ్యానన్ ప్రోగ్రామ్ ఏముంటుంది, జనరలీ ఇట్స్ అ సెట్ ఆఫ్ 8 సెషన్స్, అండ్ ఆ 8 సెషన్స్లో మేము 4 వీడియో అనాలిసిస్ చేస్తాం. 3 times మీ ఇంటికి వచ్చి మీ ఎన్వైరన్మెంట్లో మీరు ఎలా స్టిమ్యులేట్ చేస్తున్నారని చెప్తాం. 8 సెషన్స్ ఏవో ఉంటాయి, అందులో మీకు ప్రతి సెషన్లో స్పెసిఫిక్ స్ట్రాటజీస్ చెప్తాం. అండ్ ఈ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ ఏ టైంలో వాడాలి, ఎలా వాడాలి, అండ్ ఆ స్ట్రాటజీస్ ని వాడితే మీకు ఎలా మీరు చైల్డ్ ని ప్రోగ్రెస్ చూస్తారని చెప్తాం. మా దగ్గర వచ్చిన హ్యానన్ పేరెంట్స్, జనరలీ మేము హ్యానన్ ప్రోగ్రామ్ చేస్తాం, అండ్ పేరెంట్స్ కి ఫీడ్బ్యాక్ ఏముంటది అంటే, హ్యానన్ వీడియో అనాలిసిస్ చేస్తే పేరెంట్ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ కూడా చూడగలుగుతారు, అండ్ వాళ్ళు చేస్తున్న తప్పులు కూడా వీడియో అనాలిసిస్ తో బయటపడతాయి. మనం ఇంటరాక్ట్ అయినప్పుడు కిడ్ తోటి మనం ప్రతి స్ట్రాటజీ కరెక్ట్ గా వాడుతున్నాం, ప్రతిసారి కరెక్ట్ గా చేస్తున్నాం అని అనుకుంటాం. కానీ మనల్ని ఎవరైనా వీడియో రికార్డ్ చేస్తే, మనం ఆ ఇంటరాక్షన్ చూస్తే మనకు తెలుస్తుంది, ఎస్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ దిస్ దాట్ అండ్ ఆల్. అండ్ స్పెసిఫిక్ గా మీకు ఎవరైనా కమ్యూనికేషన్ వైపు గైడ్ చేసి, ఓహో మీరు ఇక్కడ ఈ కమ్యూనికేషన్ ప్యాటర్న్ చక్కగా వాడలేదు, లేదా మీరు ఈ స్ట్రాటజీ ఇక్కడ కరెక్ట్గా యూస్ చేయాల్సింది, మీరు బుక్ యూస్ చేసేటప్పుడు ఇది మీరు కరెక్ట్ చేస్తే బాగుంటుందని మీకు కరెక్ట్ చేస్తే, మీరు ఆ స్ట్రాటజీ మళ్ళా ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. సో బేసిక్లీ హ్యానన్ ప్రోగ్రామ్ ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఫర్ పేరెంట్స్. ఇందులో స్పెసిఫిక్ స్ట్రాటజీస్ చెప్తాం, పేరెంట్స్కి స్పెసిఫిక్ గోల్స్ని ఎలా అచీవ్ అవ్వాలని చెప్తాం, అండ్ మీ చైల్డ్ ఏ స్టేజ్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఉన్నాం దాని గురించి కూడా చెప్తాం. సో బేసిక్లీ మీరు మీ చైల్డ్తో ఇంట్లో బాగా స్టిమ్యులేట్ చేసి చైల్డ్ని కమ్యూనికేషన్ పొందొచ్చు. సో దట్స్ వాట్ హ్యానన్ ప్రోగ్రామ్ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.